మరి ఇతను శ్రీరామ్. హాయ్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? హలో చెప్పు. నీకు చేతనైతే సూర్యని ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యి. అవును, పెద్దిరెడ్డికి నీలే ఆనంద్ కూతురన్న విషయం తెలిస్తే? నేనన్న మాటకి నీలో కలిగిన ఈ భయం నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెంచేసింది. చూడన్నా, ఆ పరిస్థితి రావద్దని ఆ దేవుణ్ణి కోరుకో. ఊహించడానికి నాకే భయంగా ఉంది. పెద్దిరెడ్డి అన్ని విషయాల్లో మంచోడే, కానీ తన చెల్లి చావుకి పగ తీర్చుకోవడంలో తప్ప. జాగ్రత్త. ఏం చేస్తావో ఏంటో. ఎన్ని కష్టాలు పడుతుందో. బాబాయ్ వాళ్ళకి అక్క గురించి తెలిసిందో లేదో. పాపం శ్రీరామ్ కూడా వెళ్ళాడు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో. అమ్మా వైషు, చెప్పమ్మా. ఏం లేదు బాబాయ్, మనసేం బాలేదు, అందుకే చేశాను. అక్క గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదమ్మా. పోలీసులైతే వెతుకుతూనే ఉన్నారు. మీరేం కంగారు పడమాకండి, ఏం కాదులే. ఏమో బాబాయ్, ఇంట్లో అందరూ చాలా దిగులుగా ఉన్నారు. ఇల్లంతా బోసిపోయినట్టయింది. మనసంతా బాధగా ఉంది. బాబాయ్, శ్రీరామ్ ఉన్నాడా? ఉన్నాడమ్మా. భోంచేశారా? చేశామమ్మా. సరే బాబాయ్, సాయంత్రం చేస్తాను. ఏంటమ్మా, శ్రీరామ్తో మాట్లాడాలా? సరే, ఇస్తున్నానుండు. శ్రీరామ్, వైషు మాట్లాడుద్దంట.
శ్రీరామ్, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను వైషు. నీకక్కడ కంఫర్ట్గానే ఉందా? అసలే కొత్త మనుషులు. పర్లేదు వైషు, మీ బాబాయ్ ఉన్నారుగా. ఏమో శ్రీరామ్, మా ఇంటి సమస్యల వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో అనిపిస్తుంది. అలాంటిదేం లేదు వైషు, నేను బానే ఉన్నాను. నేను బాలేను శ్రీరామ్. నా మనసును అర్థం చేసుకుని జానకక్క నాతో లేదు. నా మనసుకు దగ్గరైన నువ్వు నాతో లేవు. నేనే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ఏదో కోల్పోయినట్టున్నారు. వెతుకుతున్నాం కదా వైషు, జానకి దొరుకుతుందిలే. ఏంటండి అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదండి. వైషు శ్రీరామ్ బాగా కలిసిపోయినట్టున్నారు కదా. కలిసిపోవడం కాదండి, ప్రేమలో ఉండారు. నిశ్చితార్థం రోజు ఫోన్ చేసి వైషు వేరొకరిని ఇష్టపడుతుండాది అని చెప్పినాను కదా, ఆ అది శ్రీరామ్నే. ఆ అవునా? ఆ రోజు జానకి ధైర్యంగా అన్నతో మాట్లాడి వైషమ్మ మనసులో శ్రీరామ్ ఉన్నాడని తెలియచేసినది. అన్న కూడా పెద్ద మనసుతో వాళ్ళ ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మా వైషు చాలా సంతోషంగా ఉన్నది. తను సంతోషంగా ఉన్నది అంటే మా ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు. కాని మా అందరి ఆనందానికి కారణమైన జానకి ఈరోజు కనిపించకుండా పోయినాది. చాలా బాధగా ఉండాదండి. దొరుకుతుంది దొరుకుతుంది. అవును, ఆ రోజు నిశ్చితార్థం ఆపేసినందుకు అల్లుడేమైనా తప్పుగా అనుకున్నాడా? అయ్యో, వాడు చాలా స్పోర్టివ్ అండి. వైషు వేరొకరిని ప్రేమిస్తుందట అని అనగానే అర్థం చేసుకున్నాడు. తనకిష్టం లేని పెళ్లి చెయ్యకూడదు, మామయ్య వాళ్ళది మంచి నిర్ణయమని వాడే అన్నాడు. ఇప్పుడు అల్లుడు ఎక్కడుండాడండి? యుఎస్. మరుసటి రోజే వెళ్ళిపోయాడు. ఆ రోజు ఎంత పని వదులుకుని వచ్చినాడో ఏందో. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయినాము. ఏమనుకున్నాడో ఏందో. మీరు వాడి గురించి అస్సలు ఆలోచించకండి. వాడేం ఫీల్ అవ్వలేదని చెప్పాను కదా.
ఇంతకీ పెళ్ళెప్పుడు అనుకుంటున్నారండి? ఈ పెళ్లి జరగాలి అంటే జానికి మా ఇంట్లో ఉండాల్సిందేనండి. తను దగ్గరుండి జరిపిస్తేనే ఈ పెళ్లి చేసిన ఆనందం మాకు పూర్తిగా దక్కుతాది. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎన్ని కష్టాలతో వచ్చిందో గాని మా ఇంట్లో సంతోషం నింపినాది. కానీ ఇప్పుడు తనే మా మధ్య లేకుండా పోయినాది. తను యాడుండాదో కాస్త జాడ తెలిస్తే బావుండు. దొరుకుతుంది దొరుకుతుంది. అంటే సూర్యకి వైష్ణవికి పెళ్లి నిశ్చయమైపోయింది. ఇప్పుడు ఈ విషయం మా అమ్మకి తెలిసిపోయింది కాబట్టి ఎలాగైనా ఆ పెళ్లి చెడగొట్టాలని చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆగకూడదు. అలా జరగాలంటే పెద్దిరెడ్డి గారికి సూర్య తన మేనల్లుడన్న విషయం తెలియాలి. అప్పటికే ఎవరిని చేసినా సూర్య వైష్ణవుల పెళ్లి జరిగి తీరుతుంది. పెద్దిరెడ్డి గారికి సూర్య గురించి నిజం తెలియజేయాలి. ఎలా తెలియజేయాలి? ఎందుకొచ్చావు? మా బతుకులు ఎట్ట ఏడ్చాయో చూసి నవ్వుకుందామని వచ్చావా? లేక బాలుగాడు నేల కనపట్లేదని బాధపడుతున్నాడు, నువ్వు వెళ్ళి సూటిపాటి మాటలతో వాడి గాయాన్ని పెద్ద చేయమని మీ అమ్మ చెప్పి పంపించిందా? అంటే కనబడకుండా పోయిందన్న జానకి నీలా ఒక్కరేనా? అవును. నేలను చంపడానికి మీ అమ్మ మనుషులకి కత్తెలిచ్చి పూల మీద పంపిందిగా. అందుకే ప్రాణాలు కాపాడుకోవడానికి పేర్లు మార్చుకొని బతుకుతున్నాం. ఏ అలా కూడా బతకనివరా మమ్మల్ని? అది కాదు బాలు, నేను చెప్పేది ఒకసారి. వద్దు, నాకేం చెప్పొద్దు. విత్తొకటైతే చెట్టు ఒకటి అవ్వదు. మీ అమ్మ ఎంతో నువ్వు అంతే. ఆ రోజు నా నీళ్ళ కన్నీళ్లతో ప్రయాణం చేసిందంటే దానికి కారణం మీరే. పాపం పిచ్చిది ఎక్కడికెళ్ళిందో, ఎన్ని కష్టాలు పడుతుందో. బాలు, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నా నీళ్ళకేదైనా జరగాలి, నిన్ను మీ అమ్మని కలిపి ఈ ఇంట్లోనే తగలెట్టేస్తాను. బాలు నా మాట ఒకసారి విను. నేను విన్ను. నేను ఎవరి మాట విన్ను. సూర్యని నువ్వు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మానుకోకపోతే చంపేస్తాను. బాలు బాలు ఒక్కసారి. అమ్మ సూర్యని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకూడదని చూస్తుందంటే ఖచ్చితంగా నాకు సూర్యకి పెళ్లి చేయడానికి కూడా ప్లాన్ చేసి ఉంటుంది. ఎలాగైనా అమ్మ ఆలోచనని తిప్పికొట్టాలి. సూర్య తన మేనలుడని పెద్దిరెడ్డికి తెలియాలంటే
నేనేం చెయ్యాలి? అమ్మ ధ్యానంలో నుంచి బయటికి రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అప్పటి వరకు నువ్వు ఇలాగే కడుపు మార్చుకుని కూర్చుంటానంటే ఎలా చెప్పు? నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది మనసులో ఎన్నో ప్రశ్నలతో ఇక్కడికి వచ్చావని. వాటన్నిటికీ నీకు సమాధానం దొరుకుతుంది. అమ్మ నీ సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా చూపెడుతుంది. కడుపుతో ఉన్నదానివి, కాస్త ఎంగిలిపడమ్మా. ఈ పళ్ళు తింటే నా ఒంట్లోకి శక్తి వస్తుందేమోనండి, కానీ నా మనసులో ఉన్న అలజడి మాత్రం ఆ అమ్మతో మాట్లాడితేనే తగ్గుతుంది. వైదేహి గారు, పిల్లలు ఎలా ఉన్నారండి? బానే ఉన్నారండి, ప్రాబ్లం ఏం లేదు. చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. వైదేహి గారు, ఆ. ఇంటికి గెస్ట్లు వచ్చారు. ఒక 2 days మీరు అజయ్ రూమ్లో అడ్జస్ట్ అవ్వండి. ఓకే అండి, ష్యూర్. అక్క, పడుకోరా. నిన్ననగా వెళ్ళావు, ఇంతవరకు రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? అవును, పిల్లలకు ఒంట్లో బాలేదని తెలిసింది, ఏమైంది అక్క? సునంద గారు స్వీట్స్ ఆర్డర్ చేస్తే తీసుకెళ్లి అనాథాశ్రమంలో ఇచ్చాన్రా. కాని అవి తిన్న పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. అవునా? నేను తీసుకెళ్తున్న దారిలో స్వీట్స్ మార్చేసి భయంకరమైన డ్రగ్స్ కలిపిన స్వీట్స్ ని నా కారులో పెట్టారు. డ్రగ్సా? ఎవరు చేశారక్క? ఇంకెవర్రా, ఆ సుబ్బునే చేశాడు. మనల్ని ఇంత నరకానికి గురి చేసినా వాడి పగ ఇంకా చావనట్టుంది. ఇంకా మనల్ని సాధించాలని చూస్తున్నాడు. ఛే! ఏంటక్క ఇది? వాడు అసలు మనిషేనా? రేయ్, వాడి గురించి మాట్లాడుకున్నా కూడా పాపం తగులుతుంది. వదిలే, నువ్వు రెస్ట్ తీసుకో. అది కాదక్క. పడుకోమన్నానా? పడుకోరా.
సుబ్బుకి సుబ్బు మీద అనుమానం కలిగిందంటే ఇది ఖచ్చితంగా మా అమ్మ చేసిన పని. తన పగ కోసం పసిపిల్లల ప్రాణాలు పణంగా పెట్టడానికి కూడా వెనకాడలేదంటే ఇదసలు మనిషే కాదు. అంటే మా అమ్మ నా మీద కూడా దొంగ ప్రేమ నటించింది. ఇవాళ పిల్లల్ని చంపబోయిందంటే దాన్ని ఇలాగే వదిలేస్తే నా జైని కూడా చంపేస్తుంది. ఈ రాక్షసుని ఊరికే వదలకూడదు. ఇవాళ తాడో పేడో తేల్చేస్తాను.